హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం శిల్ప కలర్స్ కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ కలర్ వర్క్ కాలేవు, కానీ మనకి డెమో అయితే పెట్టిల్లు గణపతులు. ప్రతి ఒక్కటైతే మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. మీరైతే మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే లొకేషన్ అయితే తీసుకుందాం. కొరుట్ల నుంచి మెట్పల్లికి వెళ్ళే రోడ్డు మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది వర్క్ షాప్ వచ్చేసి. సో ఇక్కడ గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకి హనుమంతుల వారిని అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ గా వర్క్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే నడుస్తున్నది, కలర్ వర్క్ అయినాక కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. సో చూసుకోవచ్చు, దాదాపు గణపతి హైట్ వచ్చేసి 9 నుంచి 10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది స్టాండింగ్ గణేష్ ఐడిల్. సో అట్లనే మరొక గణేష్ ఐడిల్ మనకి మల్లారి కాన్సెప్ట్ హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది గణపతి వచ్చేసి. సో ఈ గణపతి కూడా మనకి ఏం లేదన్నా 8 నుంచి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. చూసిలిగా మల్లారి కాన్సెప్ట్. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి సింహాసం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వచ్చింది గణపతికి వచ్చేసి. సో అక్కడ చూసుకోవచ్చు ముంబై కాన్సెప్ట్ మనకి గణేష్ ఐడిల్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. సో ఈ గణపతి కూడా యూసిలియా. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి లాస్ట్ ఇయర్ అయితే గణేష్ ఐడిల్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి కూడా మనకి దాదాపు 11 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి గణపతికి వచ్చేసి పంచ వర్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిల్లు. మనకి శివుని అయితే చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది గణపతి వచ్చేసి. చూస్తున్నారా, కలర్ వర్క్ అయినాక డీటెయిల్గా అయితే మీకు మరొక వ్లాగ్ అయితే తీస్తా. సో అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ బొజ్జ గణపయ్య. ఇక్కడ తొండం పైన అయితే డీటెయిల్గా వర్క్ అయితే చూసుకోవచ్చు, హైలైట్ ఇచ్చిల్లు. కుందన్ వరకు మనకి హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిల్లు. అట్లనే మనకి ఇక్కడ కిరీటం కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ అయితే ఇచ్చిల్లు ఆభరణాలు. అట్లనే ఇక్కడ బొట్టు చూసుకోవచ్చు, మనకి శివుని అయితే ఇచ్చిండు. బొట్టు వరకు అయితే మనకి శివుని అయితే ఇవ్వడం జరిగింది. లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి వచ్చేసి బొజ్జ గణపయ్య. సో చూసుకోవచ్చు డీటెయిల్గా వర్క్ అయితే హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది గణపతి వచ్చేసి. సిట్టింగ్ పొజిషన్ అయితే చూసుకోవచ్చు డీటెయిల్గా. ఈ గణపతి కూడా మనకి దాదాపు ఏం లేదన్నా 10 నుంచి 11 ఫీట్ హైట్ అయితే ఉంటుంది బొజ్జ గణపయ్య. చూసిలిగా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి సింహాసం పైన కూర్చున్న గణపతి. రైట్ సైడ్ అయితే సరస్వతి దేవిని అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ సైడ్ సింహంని ఇచ్చిల్లు. చూసుకోవచ్చు ఈ వర్క్ కూడా మనకి వర్క్ అయితే నడుస్తున్నాయి. ఈ గణపతి కూడా డీటెయిల్గా వర్క్ అయినాక కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకోవచ్చు క్లోజ్గా బ్యాక్గ్రౌండ్ అమ్మవారిని అయితే ఇచ్చిల్లు. చూసిలిగా ఈ గణపతి కూడా మనకి 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక భారీ బొజ్జ గణపతి అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా లేదు, పెద్దగా తొండం కూడా చూసుకోవచ్చు. మనకి దగుడు షెట్ మహారాజ్ లెక్క అయితే ఇచ్చిల్లు. తొండం ఇట్లా చుట్టుకుని అయితే ఉన్నది. తొండం డీటెయిల్గా వర్క్ అయితే చూసుకోవచ్చు, హైలైట్ ఉన్నది. ఈ గణపతి కూడా దూరం కింద అయితే చూసుకోవచ్చు డీటెయిల్గా. గణపతి వచ్చేసి ఆర్చ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. అట్లనే బొజ్జ గణపయ్య ఆభరణాలు కూడా హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చిల్లు. దాదాపు ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. 18 ఫీట్ల వరకు అయితే ఉంటుంది గణపతి హైట్ వచ్చేసి. బొజ్జ గణపయ్య భారీ గణపతి ఈ కలర్స్లో, శిల్ప కలర్స్లో. అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనకి నిమ్మలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడు. అట్లనే గద పట్టుకొని అయితే మంచిగా గంభీరంగా అయితే మనకి సవారీ చేస్తున్నట్టయితే ఉన్నది గణపతి వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో చూసిలిగా ఈ గణపతి కూడా మనకి దాదాపు 18 ఫీట్ల వరకు అయితే ఉంటుంది హైటు. చూసిలిగా ఈ గణపతి కూడా ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ బొజ్జ గణపయ్య. సో డీటెయిల్గా ఈ గణపతి కూడా వర్క్ అయితే చూసుకోవచ్చు. దాదాపు 14 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. శివాజీ మహారాజ్ని అయితే ఇచ్చిల్లు. ఇక్కడ సైడ్ అయితే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ సైడ్ అయితే మనకు తెలుస్తలేదు. సో డీటెయిల్గా వర్క్ అయితే చూసుకోవచ్చు. త్రిశూలు అయితే ఇచ్చిల్లు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మనకి బొట్టు డీటెయిల్గా వర్క్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆభరణాలు కూడా తొండం పైన డీటెయిల్గా వర్క్ అయితే చూసుకోవచ్చు. మనకి శివుని అట్లనే పార్వతిని అయితే ఇవ్వడం జరిగింది. శివపార్వతి తొండం పైన హైలైట్ ఉన్నది ఈ గణపతి కూడా. చూసిలిగా ఇక్కడ సైడ్ అయితే మనకి సర్కార్ లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ఫేమస్ అయితే అయిపోయింది సర్కార్ గణేష్. దాదాపు హైట్ వచ్చేసి మనకి 8 నుంచి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి వచ్చేసి.
ఈ పుష్పం మీద అయితే కాలు పెట్టి అయితే గంభీరంగా అయితే సర్కార్ గణేష్ ఐడిల్ చూసిలుగా. ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సర్కార్ అని. ఈ గణపతికి అయితే మనకి కలర్ వర్క్ అయితే నడిచింది ఇప్పటి వరకు అయితే. డీటెయిల్గా వర్క్ అయితే చూసుకోవచ్చు. సైడ్లకి 2 గుర్రాలు అనేది ఇచ్చిలు మనకి దర్జాగా మహారాజ్ సిట్టింగు. అట్లనే బ్యాక్గ్రౌండ్ కూడా డీటెయిల్గా చూసుకోవచ్చు. హైలైట్ ఇచ్చిలు గణపతికి వచ్చేసి. ఇంకా మనకి కండ్లకైతే కలర్ అయితే వేయలేరు. తొండం కూడా బొట్టు కూడా మనకి ఇంకా కాలేదు. సో చూసిలే ఈ గణపతి కూడా. అట్లనే ఈ గణపతి అయితే మనకి లాస్ట్ ఇయర్ గణపతి. సో చూస్తున్నారుగా ఈ గణపతి కూడా సైడ్లకి 2 ఏనుగులలో అయితే ఇవ్వడం జరిగింది. ఏనుగు తలాలని. అట్లనే సిట్టింగ్ డిఫరెంట్ మనకి గణపతి వచ్చేసి సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ సైడ్ అయితే మనకి లయాన్ని ఇచ్చిళ్ళు. అట్లనే ఇక్కడ సైడ్ అయితే మనకి నెమలిని అయితే ఇవ్వడం జరిగింది ఈ గణపతి. చూసిలుగా గణపతి వచ్చేసి హైలైట్ ఉన్నది ఈ గణపతి కూడా. దాదాపు ఈ గణపతి కూడా హైట్ వచ్చేసి మనకి 9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది చూసిలుగా. సో ఇక్కడ సైడు స్టార్టింగ్లో అయితే మనకి ముంబై కాన్సెప్ట్ గణేషులు కూడా తయారైతే చేస్తున్నారు మనకి శిల్పకళ ఆర్ట్స్లో. సో ఒక్కసారి విజిట్ చేయండి. బ్యాలెన్సింగ్ గణపతి అయితే చూసుకోవచ్చు. మొత్తం తయారైతే చేస్తున్నారు. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీరైతే. సో లోపల డెమో పెట్టిన ప్రతి ఒక్క గణేష్ ఐడిల్స్ అయితే చూపించిన ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. అట్లనే మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే మనకి శిల్పకళ ఆర్ట్స్లో ఒకసారి మీ యూత్ పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఏ కలర్స్కి వెళ్ళాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఫటాఫట్ అయితే వచ్చి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.